ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోకాళ్ళల్లో వాపులు ఎందుకు వస్తాయి, స్వెల్లింగ్, నీ స్వెల్లింగ్ అంటాం కదండి. సో ఇది ఎందుకు వస్తుందో చూద్దామండి. సో కొన్ని రీజన్స్ ఉన్నాయండి నీ స్వెల్లింగ్ రావడానికి. సో ఒకటి, ఏజ్ వల్ల కొంతమందికి రావచ్చండి. ఓకేనా, అది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటితే మోర్ దెన్ 50-60 వాళ్ళకి కొంతమందికి ఈ మోకాళ్ళలో వాపులు అనేవి వస్తూ ఉంటాయి. దాని నుంచి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బాగా పెయిన్ ఉంటే దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. అలా కాకుండా ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు, లేదా ఈ గౌట్ వల్ల రావచ్చు, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రావచ్చు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ట్రామా. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్కి ఫీవర్ ఉంటుందండి. పేషెంట్కి ఫీవర్ ఉంటుంది, పరిగెత్తలేడు, నడవలేడు, సరేనా, డిఫికల్టీ ఇన్ వాకింగ్, నడవలేరు, పరిగెత్తలేరు, నీ ఆరోగ్య మోకాలని మడచడం చాపడం కూడా చేయలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. నీ స్వెల్లింగ్ వచ్చింది అంటే మీరేం భయపడాల్సింది ఏం లేదండి. దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఇవన్నీ అడుగుతాం అనమాట. ఏంటి, ఏమైనా ఫీవర్ ఏమన్నా వచ్చిందా, ఏమైనా కింద పడ్డారా, ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటి అనేది. సో అవసరం అనుకుంటే ఎక్స్రే రాస్తాము. సో ఎక్స్రే నాలో ఏమీ తెలియట్లేదు, అది ఇన్ఫెక్షన్ అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేయిస్తాను అనమాట. సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి ఇవన్నీ. లేదు ఇది ఇన్ఫెక్షన్ లాగా లేదు, లేదంటే దెబ్బ తగిలింది అంటే ఒక్కసారి లిగమెంట్స్ ఎలా ఉన్నాయో చూడాలి అనుకున్నప్పుడు ఎంఆర్ఐ చేస్తాం. గౌట్ అని సస్పెక్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ పరీక్ష, ఎట్లా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం అనమాట. ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అని, యాంటీ సిసిపి టెస్ట్ అని చేస్తాము. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అంటే రుమటాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఇంకా ఏమైనా మోకాళ్ళ వాపుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.